తన కాళ్ళు పనిచేస్తున్నాయా? ఇన్నాళ్ళు తన కాళ్ళు పడిపోయాయని చెప్పడం అబద్ధమా? అంటే దేవ్ పరోక్షంగా మీ అన్నయ్య ప్రాణాలు కాపాడాడు. ఇంత పెద్ద సాయం చేశాడంటే తనకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. తప్పు తెలుసుకుని మనిషినవ్వడానికి ప్రయత్నిస్తున్నాను నేను. కానీ మమ్మీ చెప్పిన మాటల్ని తలకెక్కించుకుని ఒక ఉన్మాదిలా మారిపోయావు నువ్వు. తప్పు తెలుసుకుని మనిషినవ్వడానికి ప్రయత్నిస్తున్నాను నేను. కానీ మమ్మీ చెప్పిన మాటల్ని తలకెక్కించుకుని ఒక ఉన్మాదిలా మారిపోయావు నువ్వు. దేవ్, నువ్వు నాకు నీతులు చెప్పడానికి సరిపోవు. నోర్ముయ్. బుద్ధుందా నీకు? కొంచెమైనా ఆలోచించావా? క్షణాల్లో బ్రతుకులు మార్చేసే వ్యక్తి ఆ హరికృష్ణ గారు. అతని ఇంట్లో ఇన్ని రోజులు బ్రతుకున్నావంటే అది నీ అదృష్టం. అలాంటి వ్యక్తిని చంపాలని చూస్తావా? నేను చంపాలనుకున్నది ఆ శిరీషని. హరికృష్ణ అడ్డొస్తే నా తప్ప? నీలాంటి దానికి శిక్ష పడటమే కరెక్ట్ హరిత. నీ దారికి అడ్డొచ్చారని చంపుకుంటూ వెళ్ళిపోతావా? నీతి, న్యాయం, తప్పు ఒప్పు ఆలోచించవా? పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ పోతే అవి మన జీవితాల్ని ముక్కలు చేస్తాయి. ఆ హరికృష్ణ ఫ్యామిలీకి అన్యాయం చేయాలని చూసి మనం ముగ్గురం అన్యాయం అయిపోయాం. తెలుస్తుందా నీకు? మమ్మీకి ఎలాగూ శిక్ష పడుతుంది. చేసిన తప్పుకి నువ్వు కూడా శిక్ష అనుభవించు. అంటే నువ్వు నన్ను బయటికి తీసుకువెళ్ళడానికి రాలేదా? రాలేదు, రాను కూడా. నీలాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలి. కనీసం ఆ జైలు గోడలైనా నిన్ను మనిషిని చేస్తే చాలు. ఆ తర్వాతైనా నువ్వు ఆడదానిలా బతుకుతావు. నువ్వు బయటకొచ్చి మళ్ళీ పగ ప్రతీకారం అన్నావంటే ఈసారి ఆ హరికృష్ణ ఊరుకోడు. ఊరి మధ్యలో నిలువున పాతేస్తాడు. నీ అదృష్టం కొద్దీ నీ ప్రాణాలు దక్కాయి ఇవాళ. ఆ దక్కిన ప్రాణాలతో జైల్లోనే బతుకు. ఒక అన్నయ్యగా నేను కోరుకునేదిదే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు. ఏంటి బా అంత టెన్షన్ పడుతున్నావు? హరితకు ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు. అవునా? అంటే ఈ పాటికి ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయిపోయి ఉంటుందే. కొంపదీసి ఫెయిల్ అయి ఉంటుందంటావా? నోరు ముయిరా అపశకను పక్షి. హరిత తెలివి మామూలుది కాదు. అర్చన చేతే శిరీషని లేపేయాలని ప్లాన్ చేసింది. ఇందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే దగ్గర మనం ఉండక్కర్లేదు. టార్గెట్ని అనుక్షణం అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు. మోరోవర్ ట్రిగ్గర్ నొక్కే అవసరం అసలే ఉండదు. అబ్బూ, ఒక్కసారి కీ ఇచ్చి వదిలేస్తే అంతా అదే జరిగిపోతుంది. అంత ప్లానింగ్ ఫెసిలిటీ ఉండంగా ఫోన్ ఎందుకు తీయలేదంటావు? తీసే పొజిషన్లో హరిత లేదు కాబట్టి. ఏంటి, హరిత వేసిన ప్లాన్ సక్సెస్ అయిందో లేదో అని చాలా క్యూరియాసిటీతో ఉన్నట్టున్నారు. బావా, అల్లుడు ఉత్సాహం చూస్తుంటే మన ఉత్సాహం నీరుగార్చేలా ఉన్నాడు. నోరు ముయిరా. ఏంటి దేవ్ ప్లాన్ ఏంటి? సక్సెస్ ఏంటి? అంత నటించొద్దులే డాడీ. హరిత శిరీష్ అక్కని చంపాలని ట్రై చేసిందని నాకు తెలుసు. కానీ చాలా దారుణంగా ఫెయిల్ అయింది. తన చేతిలో ఉన్న గన్తో సహా పోలీసులకు దొరికిపోయింది. ఏంట్రా నువ్వనేది? ఎస్, తన పాపం పండింది. పోలీసులు తనను అరెస్ట్ చేశారు. అంటే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా? బావా ఏంటిది?
ఫెయిల్యూర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా మారిపోయినట్టున్నావు. రే దేవ్, హరిత అరెస్ట్ అయిందని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేశారా? తెలుసన్నయ్య. ఇదిగో వీళ్ళకే ఇంకా తెలియకపోతే చెప్తున్నాను. అసలు ఏం జరిగిందిరా? ఇంతకాలం హరిత ఆడింది నాటకమని తెలిసిపోయింది. చాలా తెలివిగా ప్లాన్ చేశాననుకుని అర్చన ద్వారా శిరీష్ అక్కని హత్య చేయాలని ప్రయత్నించింది. కానీ చివరి నిమిషంలో సుభద్ర వెళ్లడం వల్ల ప్లాన్ రివర్స్ అయింది. హరిత రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయింది. అప్పటికీ ట్రిగ్గర్ నొక్కింది. కానీ శిరీష్ అక్క బదులు హరికృష్ణ గారు గాయపడ్డారు. ఏంటండి ఇది? ఈ పిల్ల కూడా జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. కన్నవాళ్ళు కరెక్ట్గా ఉంటే పిల్లల జీవితాలు బాగుంటాయి వదినా. ఇదిగో తండ్రి స్థానంలో ఉన్న ఈయనే చేయకూడనన్ని తప్పులు చేస్తే మరి ఆ ఉసురు పిల్లలకి తగలదా? నేనేం తప్పు చేశాను? అంతా చేసింది మీ అమ్మే. తప్పించుకోవాలని చూడకు డాడీ. మమ్మీ గురించి తెలీదా నీకు? తన పంతం నెగ్గించుకోవడానికి ఏమైనా చేస్తుందని తెలిసి కూడా తను పగ ప్రతీకారం అంటుంటే నువ్వేం చేశావు? ఇలాంటివి వద్దు అని చెప్పాల్సింది పోయి ఎంకరేజ్ చేశావు. నువ్వు వెనకుండి నడిపిస్తున్నాను అనుకున్నావు, కానీ మన జీవితాలు ఇలా చిన్నాభిన్నం అయిపోతాయని తెలుసుకోలేకపోయావు. అయినా సాటి మనుషుల్ని చంపడం ఏంటి డాడీ? ఎంత తప్పది, ఎంత పాపం అది. ఆ పాపం పండి మమ్మీ జైలుకెళ్ళింది. అయినా ఈ హరితకి బుద్ధి రాలేదు. తల్లి మాటను నెగ్గిస్తానని శపథం చేసింది. అప్పటికి వెళ్ళి చెప్పాను, అయినా పట్టించుకోలేదు. కూతురు అలా దారి తప్పుతుందని తెలిసినప్పుడైనా నువ్వు హెచ్చరించావా? లేదు. మరి ఇన్ని తప్పులు చేసి ఏం చేశానని అడుగుతావేంటి డాడీ? రేయ్, నువ్వు ఏమైనా అనుకో, ఇప్పుడేదో మారిపోయి మాకు నీతులు చెప్తున్నావు గాని అసలు ఫస్ట్ మీ మమ్మీకి వత్తాసు పలికింది నువ్వే అని మర్చిపోకు. అయినా అటెంప్టివ్ మర్డర్ కేస్ ఇంకెన్నేళ్ళు ఉంటుంది జైల్లో? కరెక్ట్ లాయర్ని సెట్ చేశామంటే క్షణాల్లో బయటకు వచ్చేస్తుంది. అది మీ అత్యాశ డాడీ. ఈ హరిత ఒక ఎస్ఐని చంపిన విషయం కూడా పోలీసులకు తెలిసిపోయింది. ఏంటి? హరిత ఒక పోలీస్ని హత్య చేసిందా? అవును వదినా. అబద్ధం చెప్పి దాని నుంచి బయటపడ్డానికి ఇంకో అబద్ధం చెప్పినట్టుగా ఒక తప్పు నుంచి బయటపడ్డానికి ఇంకో తప్పు చేసింది. ఇలా తప్పు మీద తప్పు చేసి ఇప్పుడిక తప్పించుకోలేని పరిస్థితికి వచ్చింది. ఆ పోలీసులు ఎస్ఐ మర్డర్ గురించి చాలా సీరియస్గా ఉన్నారు. ఎంతైనా డిపార్ట్మెంట్ మనిషి కదా. చూసావా డాడీ, ఇంటి పెద్ద సైలెంట్గా ఉంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ రోజు మమ్మీ నువ్వు ఆపగలిగుండుంటే ఈరోజు అందరం సంతోషంగా సంబరాలు చేసుకునేవాళ్ళం. కానీ ఇక మనకు ఆ అదృష్టం లేదు. వేస్ట్ అయిపోయిన జీవితాలు మనవి. వీటిని ఇలా అనుభవించడమే. ఎంత పని జరిగింది హరి. ఊరుకోమ్మా, ఇప్పుడేమైందని? నేను బాగానే ఉన్నాను, చూడమ్మా. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా దేవుడు ఎందుకు శపిస్తున్నాడో అర్థం కావడం లేదు. మనకే ఎందుకు ఇలా జరగాలి?
ప్రతిసారి నీ ప్రాణాలకి ఎందుకు ప్రమాదం రావాలి? ఎంత ప్రమాదమైనా అడ్డుకోవడానికి నాకు సుభద్ర ఉంది కదమ్మా. ఇంకా భయం ఎందుకు? అమ్మా సుభద్ర, మళ్ళీ నీకు రుణపడిపోయానమ్మా. అమ్మా, ఏంట మాటలు? ఊరుకో. ఇప్పుడేం జరిగిందని? ఏవండి, మీ గది రెడీ చేశాను. కూర్చోగలరా? లోపల పడుకుంటారా? పర్వాలేదు శిరీష. అర్చన, మీ అన్నయ్య పొద్దున్నుంచి ఏం తినలేదు. కాస్త భోజనం ఏర్పాట్లు చూడమ్మా. మళ్ళీ మెడిసిన్స్ వేసుకోవాలి. రెడీగానే ఉన్నాయి వదినా. అమ్మ శిరీష, అత్తయ్య, అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకే ఉంది హరిత. నువ్వు ఈ ఇంటి కోడలి. ఎవరైనా నీకు సమాధానం చెప్పాల్సిందే గాని నువ్వు చెప్పక్కర్లేదు. అందరూ గమనిస్తున్నా ఇంకా నా కోడల్ని అనుమానిస్తున్నావంటే నువ్వు అసలు మనిషివే కాదే. పోవే ఇంట్లో నుంచి, పోవే. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో అత్తయ్య. నన్ను క్షమిస్తావా? ఊరుకోండి అత్తయ్య. మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి? అసలు మీరేం తప్పు చేశారని? లేదమ్మా, నీ విషయంలో నేనెప్పుడు సరిగ్గా ఆలోచించలేదు. ఆ హరిత వచ్చిన దగ్గర నుంచి నిన్ను నానా మాటలు అన్నాను. నువ్వు ఈ ఇంటి గురించి, నా కొడుకు గురించి ఎంత ఆలోచిస్తున్నా అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను చేదరించుకున్నాను, అసహించుకున్నాను. పదే పదే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను. చివరికి అత్తయ్య అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు నేను. ఎప్పుడు ఆలోచిస్తున్నాను, ఒక మనిషిని దూరం పెట్టడానికి ఎంత చెయ్యాలా అని. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఆ దుర్మార్గురాలి విశ్వరూపం గురించి నువ్వు చెప్తుంటే నువ్వేదో ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడానికే ఇలా మాట్లాడుతున్నావు అనుకున్నాను గాని మా అందరి ప్రాణాలు కాపాడటానికే అని తెలుసుకోలేకపోయాను. ఆ హరిత చేసే పనులకి, చెప్పిన మాటలకి, చూపించిన నటనకి నా కళ్ళు మూసుకుపోయాయమ్మా. చివరికి నీ కన్న కొడుకును కూడా నీకు దగ్గరవ్వకూడదనుకున్నాను. ఎంత కోపం ఉన్నా తల్లి బిడ్డల్ని వేరు చేయాలనుకోకూడదు. కాని నా మూర్ఖత్వంతో ఆ పని కూడా చేశాను. ఇన్ని తప్పులు చేసిన నన్నెవరు క్షమించరమ్మా. కాని నీ మంచితనం తెలిసిన వ్యక్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమిస్తావా? అత్తయ్య, మీరెప్పుడు ఇలా మాట్లాడకండి అత్తయ్య. పెద్దవారు, మీరు మమ్మల్ని ఒక మాట అనొచ్చు కాని క్షమించుమని అడగకూడదు. ఆ వసుమతి లాంటిది తప్ప బిడ్డల జీవితం బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. మీరు అలా కోరుకున్నారు కాబట్టి నా వైపు నుంచి ఏదైనా ప్రమాదం వస్తుందని అనుకున్నారు. తల్లి ప్రేమ అలాగే ఆలోచిస్తుందత్తయ్య. ఆ హరిత మీద అనుమానం వచ్చినప్పుడు నాకు అలాగే అనిపించింది. నా కొడుకు ఇంట్లో ఉన్నాడు, వాడికి హరిత వల్ల ఏదైనా ప్రమాదం జరగచ్చు అన్న అనుమానంతోనే
నేను ఇంటికొచ్చాను. చివరికి నా అనుమానం నిజమైంది. ఇన్ని రోజులకి దాని దుర్మార్గం బయటపడింది. అమ్మా, శిరీషకు నువ్వు ఇచ్చిన వారం రోజుల గడువు కూడా ఈ రోజుతోనే పూర్తయిందమ్మా. అవును హరి, చివరికి శిరీషే గెలిచింది. అక్కే గెలిపించిందమ్మా. ఇవాళ అక్కే కనుక లేకపోయి ఉంటే ఆ హరిత పెట్టిన టెన్షన్కి నేను ప్రాణం తీసుకునేదాన్ని. తెగించిన హరిత వదిన ప్రాణం తీసేది, ఈ ఇంటికి తీరని నష్టాన్ని కలిగించేది. వదినా, నీ నీడలో ఉన్నందుకు మేమెంత అదృష్టవంతులం అనిపిస్తోంది. ఈ ఇంట్లో ఏ మనిషికి ఏ ప్రమాదం జరగబోతున్నా అదేదో దేవుడికి తెలిసిపోయినట్టు నీకు తెలిసిపోతుంది. నిజంగా దేవుడిలాగే వచ్చి కాపాడతావు. మీ అన్నయ్యని గాని ఈ ఇంటి మనుషుల్ని గాని నువ్వు ప్రేమించినంత గొప్పగా ఎవ్వరూ ప్రేమించలేరు వదినా. జరిగిందంతా తలుచుకుంటుంటే అర్చన ఎంత టెన్షన్ పడిందో అర్థమవుతుంది. సమయానికి నువ్వు వెళ్ళి అంత పెద్ద సమస్య నుంచి అందరినీ ఒడ్డున పడేశావు. నీకు థ్యాంక్స్ చెప్పడం కంటే నేనేం చేయగలను వదినా? ఊరుకు పూజారి. అర్చన నీకు భార్య కన్నా ముందు నాకు చెల్లి. తనకేదైనా అవుతుందంటే నేను ఊరుకుంటానా? సుభద్రమ్మ, ప్రతి ఇంటికి ఒక కులదేవత ఉంటుంది. ఆ దేవత ఆ ఇంటికి కాపు కాస్తుంది. ఎవ్వరికీ ఏ ఆపద రాకుండా అడ్డుకుంటుంది. ఇదంతా నమ్మకమేనమ్మా, కానీ నీ విషయంలో మాత్రం అది నిజమమ్మా. ఈ ఇంటిని నువ్వు అంత గొప్పగా కాపాడుతున్నావు. ఒక కులదేవతలా ఈ ఇంటిని ప్రమాదాల నుంచి రక్షిస్తున్నావమ్మా. సుభద్ర, మేమందరం నీకు రుణపడిపోయావమ్మా. కన్న కూతురివి కాకపోయినా ఈ ఇంటి మీద, మీ అన్నయ్య మీద నీకింత ప్రేమ ఉంది. నీ ప్రేమ ముందు మేమెప్పుడూ చిన్నవాళ్లమే. అదేంటమ్మా, కడుపును పుట్టుకుపోయినా నువ్వు నన్ను కన్న కూతురి కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నావు. నా తల్లివి నువ్వే. ఇంకెప్పుడు రుణపడే మాటని నన్ను పరాయిదాన్ని చేయకు. ఇది రుణమేంటమ్మా? నా బాధ్యత. ఈ అన్నయ్యకి చెల్లెలనవడం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని కలిగించింది ఈ ఇల్లు. ఈ అదృష్టం ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఏయ్ ఆపు! నాకు లేని బాధ నీకేంట్రా? అక్క, అన్యాయం జరిగిపోయిందక్క. అసలు కన్నీళ్లు రావట్లేదక్క. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాక. కావాలంటే చూడు. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావంటే అది గ్యారంటీగా యాక్టింగే. ఏమైందండి? సడన్ గా వచ్చారు? మన హరితను అరెస్ట్ చేశారు. శిరీష ఫ్యాక్టరీ ఓపెనింగ్ జరుగుతుండగా హరిత తనను చంపాలని ప్లాన్ చేసిందంట. గన్తో షూట్ చేస్తుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అసలు ఇలా ఎలా జరిగిందండి? జాగ్రత్తగానే ప్లాన్ చేశాను మమ్మీ అని చెప్పింది. ప్లాన్ బాగానే చేసింది వసు, కానీ ఫెయిల్ అయింది. అది జరిగింది. హరిత, హరిత, నా బదులు నువ్వు బయటుంటావు, నా ప్రతీకారం కోసం పోరాడతావు, నన్ను గెలిపిస్తావు అనుకున్నాను. నువ్వు ఫెయిల్ అయ్యావా? చా! బాధపడకక్క, కాసేపు అయితే ఇక్కడికే తీసుకొస్తారటక్క, అప్పుడైతే పట్టుకుని మరీ ఆడవచ్చక్క. నోర్మై! ఏమండి, ఎందుకు ఇలా జరిగింది? నా కూతురు అసలు ఇలాగా ఊబిలోకి ఎలా కూరుకుపోయింది? బ్యాడ్ టైం వసు. ఏం చేస్తాం? ఆ రోజు ఇంటికొచ్చి ధనుష్ గాడి గురించి చెప్పి ఒకేసారి నా మీద శిరీషకున్న అనుమానాన్ని, ఆ ధనుష్ గాడి పిచ్చిని వదిలించుకున్నాను. ఆ ఎస్ఐ చేతే ధనుష్ గాడిని చంపించాను అని చాలా హ్యాపీగా చెప్పింది. అప్పుడే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ధనుష్ని ఇందులోకి లాగినప్పుడే తనకి కాళ్ళు పోలేదని ఎస్ఐకి తెలిసిపోయింది. అదేదో చైన్ రియాక్షన్లా ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఎవిడెన్స్ కోసం ఎస్ఐని హత్య చేయడంతో పొరపాటు చేసేసింది. సుభద్రే నీ జీవితం అనుకుంటే నీకు జీవితాన్ని ఇచ్చిన మేమెవరం? కన్నవాళ్ళన్న కనికరం లేదా? తోడబుట్టిందన్న జాలి లేదా? ఆ హరికృష్ణ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే అన్న కనీస జ్ఞానం మీకుందా? అంటే నాకంటే నీకు వాళ్లే ఎక్కువ? నువ్వెందుకు ఇక్కడ? పో బయటికి.